సాయి కృష్ణ తల్లి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ పై నేడు హైకోర్టులో కీలక విచారణ జరగనుంది. సాయి కృష్ణ ఆచూకీపై స్పష్టత కోరుతూ కుటుంబం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై గత విచారణలో కోర్టు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. నేడు జరిగే విచారణలో కేసు పురోగతి, దర్యాప్తు వివరాలను అధికారులు కోర్టుకు సమర్పించే అవకాశం ఉంది. ఈ కేసుపై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సాయి కృష్ణ తల్లి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ పై నేడు హైకోర్టులో కీలక విచారణ జరగనుంది. సాయి కృష్ణ ఆచూకీపై స్పష్టత కోరుతూ కూడా సాయి కృష్ణ కుటుంబం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ హైకోర్టులో కూడా దీనిపై కూడా విచారణ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్హెచ్ఆర్సీ కూడా ఈ కేసులో సాయి కృష్ణకు సంబంధించి కూడా స్పష్టత కోరుతూ ఎన్హెచ్ఆర్సీ కూడా ఇన్వాల్వ్ అయింది. ఈ నేపథ్యంలో కూడా ఎట్లా ఉండబోవచ్చు, కోర్టుకు సంబంధించి కూడా ఈ సాయి కృష్ణకి అంశం సంబంధించి కూడా ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చు అనేది కూడా చాలా ఆసక్తికరమైనగా ఇప్పుడు ఏర్పడింది ఏపీ రాజకీయాల్లో. దీనికి సంబంధించి మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భార్గవ్ అందిస్తారు. భార్గవ్, కూడా అటు మే 5న విజయవాడ టాస్క్ ఫోర్స్ అలాగే కృష్ణలంక పోలీసులు గాదే సాయి కృష్ణను మార్కాపురం నుంచి తీసుకెళ్లిన తర్వాత ఇప్పటి వరకు కూడా అతన్ని కుటుంబ సభ్యులకు అప్పగించకపోవడంపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర దుమారం రేపుతోంది. అయితే మే 6న అతన్ని కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు తరలించగా నిబంధనల ప్రకారం కూడా 24 గంటల్లో మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాల్సి ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు హాజరుపరచకపోవడం, అతని ఆచూకీ లభ్యం కాకపోవడం, అటు లాకప్ డెత్ జరిగిందనేటువంటి ఆరోపణలు సిట్ కూడా నిర్ధారించడం అనేది కూడా ఈ రోజు సంచలనం రేపుతోంది. అయితే తన కొడుకు ఎక్కడున్నాడో తనకు చూపించాలంటూ కూడా జూన్ 2వ తేదీన గాదే సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి హైకోర్టులో కూడా హెబియస్ కార్పస్ పిటిషన్ వేసింది. దీనికి సంబంధించి హైకోర్టు కూడా వెంటనే అతను ఎక్కడున్నాడో అప్పచెప్పాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జూన్ 15న మరోసారి విచారణ జరగగా పోలీసులు సాయి కృష్ణను హాజరు కాకపరచకపోవడంతో హైకోర్టు తీవ్రంగా స్పందిస్తూ కూడా పోలీసులపై తీవ్రంగా కూడా మండిపడిన పరిస్థితి కూడా ఉంది. జూన్ 29 అంటే నేటికి ఖచ్చితంగా కూడా సాయి కృష్ణను కోర్టు ముందు హాజరుపరచాలంటూ కూడా పోలీసులకు గడువు విధించడం జరిగింది. ఆ తర్వాత మనం చూసాం, అటు సిట్టు వేగవంతం చేయడం, ఈ దర్యాప్తులో అటు ఏదైతే సిఐ నాగరాజును కస్టడీకి తీసుకొని విచారణ చేయడం కూడా జరిగింది. దీంట్లో పూర్తిగా కూడా సాయి కృష్ణ పోలీసు స్టేషన్ లోనే మరణించాడంటూ కూడా అటు సిట్టు దాదాపు దర్యాప్తు అయితే చేయడం జరిగింది. 3rd డిగ్రీ ద్వారానే అతను తీవ్ర గాయాలపై తర్వాత మరణించడం, అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాలను కూడా అటు సిఐ నాగరాజుతో పాటు 2 కానిస్టేబుల్ అలాగే అతని స్నేహితుడు సురేష్ కూడా పూర్తిగా మాయం చేశారనేది కూడా ఈ రోజు నిర్ధారణకు వచ్చిన సందర్భంలో ఈ రోజు ఏదైతే హైకోర్టులో జరగబోతున్నటువంటి హెబియస్ కార్పస్ పిటిషన్ మీద జరిగే విచారణలో పోలీసులు ఏం సమాధానం చెప్తారనేదే ప్రస్తుతం అంతా కూడా ఉత్కంఠభరితంగా ఉంది. ఓవైపు ప్రతిపక్షం వైసీపీ కూడా దీన్ని తీవ్ర దుమారం చేస్తూ సాయి కృష్ణ ఎక్కడున్నాడంటూ కూడా వారు అటు ప్రభుత్వాన్ని అటు పోలీస్ శాఖకు కూడా సవాల్ విసురుతున్న పరిస్థితులు కూడా ఉంది. సిఐ నాగరాజుకు సిట్ అరెస్ట్ చేసి కోర్టు 14 రోజులు విధించినప్పటికీ కూడా రిమాండ్, మరో 2 కానిస్టేబుల్ కూడా ఇంకా అజ్ఞాతంలో నుండి రాకపోవడం ఇది పోలీస్ శాఖ పూర్తి వైఫల్యమే అంటూ కూడా వారు తీవ్ర స్థాయిలో మండిపడిన పరిస్థితి ఉంది. ఈ తరుణంలో మరి ఈ రోజు 29వ తేదీ విచారణలో ఎటువంటి ఆధారాలు కోర్టు ముందు హాజరుపరుస్తారు? నిజంగా హెబియస్ కార్పస్ పిటిషన్ తర్వాత గాదే విజయలక్ష్మి చేసినటువంటి డిమాండ్ తన కొడుకు చితాభస్మాన్ని అయినా తనకు అప్పగించిందంటూ కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేసింది అనేక మార్లు మీడియా ఎదుటి కూడా. అటు మాజీ సీఎం జగన్ కూడా వారి ఇంటికి వెళ్లి ఇటువంటి డిమాండ్ చేయడం జరిగింది. మరి ఈ తరుణంలో అసలు సాయి కృష్ణ మరణించాడనేది ఈ రోజు కోర్టులో స్పష్టం చేస్తారా, లేదంటే అతని మృతదేహానికి సంబంధించి ఏదైనా ఆధారాలు తీసుకువస్తారా? కనీసం చితాభస్మైనా అప్పగించండి అంటూ తన తల్లి ఆవేదన వ్యక్తం చేసిన తరుణంలో అధికారులు ఏం సమాధానం చెప్తారనేది ఈ రోజు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ రోజు విచారణ జరగబోతుంది హెబియస్ కార్పస్ పిటిషన్ మీద హైకోర్టులో. మరి ఆ తల్లికి సంబంధించినటువంటి ఆవేదనకు సంబంధించి అటు ఎన్హెచ్ఆర్సీ కూడా ఈ రోజు స్పందించిన పరిస్థితి ఉంది. ఒక మానవుడి జీవితాన్ని పూర్తిగా నాశనం చేసేటువంటి హక్కు ఏ విధంగా పోలీసులకు ఇచ్చారు అంటూ కూడా ఎన్హెచ్ఆర్సీ కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తూ దీని మీద విచారణకు ఆదేశించిన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి దీని మీద అటు సిబిఐ లేదా స్వతంత్ర సంస్థకు సంబంధించి దర్యాప్తు కూడా అప్పగించాలన్నటువంటి డిమాండ్ కూడా ఉంది. కాబట్టి మరి ఈ రోజు పోలీసులు చెప్పేదాన్ని బట్టే తదుపరి చర్యలు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ రోజు ఆధారాలు కనుక పూర్తిగా పరిగణించి హైకోర్టుకు సమర్పించకపోతే కనుక హైకోర్టు కూడా దీనిపై తీవ్రంగా స్పందించేటువంటి అవకాశం ఉంది. మరి దీని మీద ఎటువంటి విధంగా పోలీసులు ఈ రోజు నివేదిక ఇవ్వకపోతున్నారు, సిట్ నివేదిక ఎలా ఉండబోతుంది, బహిరంగం పరిచేటువంటి విషయంలో పోలీసులు తప్పుదోవ పట్టించినటువంటి తీరు ఏదైతే ఉందో సీసీ ఫుటేజ్ మాయం చేయడం కానీ రికార్డులో ఉన్నటువంటి పేర్లు ఏదైతే మే 2వ తేదీ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా మాయం చేసిన దాని మీద
ఎటువంటి సమాధానం చెప్తారనేది కూడా అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ భార్గవ్. సాయి కృష్ణ తల్లి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో కీలక విచారణ జరగనుంది. సాయి కృష్ణ ఆచూకీపై స్పష్టత కోరుతూ కూడా కుటుంబం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ పిటిషన్ పై హైకోర్టు అడిగే ప్రశ్నలకు పోలీస్ అధికారులు ఎటువంటి సమాధానం చెబుతారు అనేది చాలా వరకు కూడా ఆసక్తి రేపుతోంది, ఉత్కంఠను రేపుతోంది. ఇప్పటికీ కూడా ఎన్హెచ్ఆర్సీ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యింది. రైట్, మనతో పాటు రామ్ ఇమ్మినేని గారు న్యాయవాది కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి రామ్ గారు. సో ఎట్లా ఉండబోవచ్చు, మీరే ఈ కేసును కూడా ఎన్హెచ్ఆర్సీ వైపు కూడా తీసుకువెళ్లారు, ఎన్హెచ్ఆర్సీ కూడా ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఇవాళ జూన్ 29న కూడా హెబియస్ కార్పస్ పిటిషన్ పై కూడా విచారణ జరగబోతోంది. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా సాయి కృష్ణ లాకప్ డెత్ లోనే మరణించాడంటూ కూడా సిట్ ఒక ప్రాథమిక నివేదికను కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో కూడా ఇవాళ పోలీసుల ముందు పోలీసులను అంటే ఎటువంటి అంటే వీళ్ళు ఒక సాయి కృష్ణ ఆచూకీకి సంబంధించి కూడా వివరాలు సమర్పించే అవకాశం ఉంది. ఎటువంటి వివరణ ఇచ్చే అవకాశం ఉంది? హైకోర్టు దీనిని ఏ విధంగా కూడా పరిగణించే అవకాశం ఉంది? అయితే జాతీయ మానవ హక్కుల కమిషన్ అడిగిన ప్రశ్నలకు ముందుగా వాళ్ళు సమాధానం చెప్పాలి. ఇది హెబియస్ కార్పస్ అనేది వాస్తవానికి దాని అర్థం, హెబియస్ కార్పస్ అనే పదానికి అర్థం బ్రింగ్ ది బాడీ. అంటే ఆ వ్యక్తి యొక్క బాడీని తీసుకురండి, అంటే చనిపోయినా లేకుంటే లైవ్ లో ఉన్నా తీసుకురామని అర్థం. అయితే మనం చూసినట్టయితే దీనిలో ఎఫ్ఐఆర్ చేయడంలోనే పోలీసు వాళ్ళు చాలా డిలే చేసింది. దాని తర్వాత సిట్టు ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేసిందో ఆ ఇన్వెస్టిగేషన్ ఏమని తేలిందంటే ఇది ప్రాథమికంగా పోలీసు వాళ్ళు హత్య చేసిండ్రు, హత్య చేసి డెడ్ బాడీని గాయబ్ చేసిరనే విధంగా సిట్ నివేదిక అనేది ఉన్నది. అయితే గతంలో నేను ఈ ఇన్వెస్టిగేషన్ అనేది సరిగా ముందటి సాగుతలేదు. అదే విధంగా పూర్తి స్థాయిలో దీనిలో దర్యాప్తు జరపాలి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇన్వాల్వ్ కావాలని ఒక పిటిషన్ వేయడం జరిగింది, కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఆ కంప్లైంట్ పై స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ ఒక 10-15 డైరెక్టివ్స్ అనేది ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీ కావచ్చు, అదే విధంగా మన కమిషనర్ కావచ్చు, మన డీజీ గారు కావచ్చు, వాళ్ళందరికీ డైరెక్షన్స్ ఇచ్చుకుంటూ వారం లోపల రిప్లై ఇవ్వాలనే విషయాన్ని చెప్పడం జరిగింది. అయితే గతంలో కూడా సాయి కృష్ణ తల్లి అయిన విజయలక్ష్మి గారు కూడా దీంట్లో మన సిట్ కావచ్చు ఇవన్నీ కంటి తుడుపు చర్యలు మాత్రమే, స్టేట్ పోలీస్ అనేది నాకు న్యాయం చేయదు, నా కొడుకు మృతికి న్యాయం చేయదు, దీన్ని సెంట్రల్ ఏజెన్సీస్ కి ఇవ్వాలి, సిబిఐకి ఇవ్వాలని కూడా అడగడం జరిగింది. అదే విధంగా కొన్ని మీడియా కథనాలు ఏంటంటే నేను పూర్తిగా సంతృప్తి చెందాను ఇది అదే అని చెప్పి కేసును నీరు గార్చే కొన్ని మీడియా సంస్థలు పూర్తిగా ఒకవైపు ఫేవర్ చేసే విధంగా కొన్ని కథనాలు ప్రసారం చేయడం జరిగింది. అదే కొన్ని వార్తా కథనాలు కావచ్చు, కొన్ని ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన కథనాలు కావచ్చు, పూర్తి స్థాయిలో కొన్ని వార్తా సంస్థలు అయితే కేసులు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి అని చెప్పేసి కొద్దిగా చెప్పడం జరిగింది. కేసులు ఉంటే సంస్థరా అని నేను అప్పుడే అడిగిన. అదే విధంగా అయితే రౌడీ షీట్ అయితే పోలీసు వాళ్ళు హత్య చేయొచ్చా, హత్య చేసి బాడీని గాయబ్ చేయొచ్చా, బాడీని గాలబెట్టేసి బొందలగడ్డల అంటే అనాథంగా గాలబెట్టి ఇవన్నీ ప్రశ్నలు రామ్ గారు ఇప్పుడు ఇవాళ అంటే హైకోర్టు అడిగే ప్రశ్నలకు సంబంధించి కూడా అంటే పోలీసులు ఈ బాడీ అంటే మీరు అంటున్నట్టు కూడా హెబియస్ కార్పస్ అంటే బాడీనైనా కూడా హైకోర్టు ముందు సమర్పించాలి అంటున్నారు. బట్ ఇప్పుడు ముందు నుంచి కూడా వస్తున్న ఆరోపణ ఏంటి, ఆయన బాడీని మాయం చేశారు,
సంథింగ్ కాల్ చేశారు, ఖననం చేశారని చాలా చాలా వార్తలు వచ్చిన నేపథ్యంలో కూడా ఇంకా ఒకవేళ ఒకరు సమర్పించకపోతే ఈ నేపథ్యంలో అంటే హైకోర్టు పోలీసులపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది, ఎటువంటి తీర్పు వచ్చే అవకాశం ఉంది? నెక్స్ట్ ఇంకొకటి దీనికి సంబంధించి కూడా ఇప్పుడు ఎన్హెచ్ఆర్సీ కూడా ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి 1 వీక్ లోపల టేకన్ యాక్షన్ ఏం తీసుకున్నారు దానికి సంబంధించి కూడా ఇప్పటికే సిట్ దర్యాప్తు చేస్తోంది. ఇప్పుడు సిబిఐకి కావాలంటూ కూడా కోరిన నేపథ్యంలో కూడా ఇవాళ సిబిఐకి ఒకవేళ అప్పగించాలంటూ కూడా ఏవైనా ఒక తీర్పు వచ్చే అవకాశం ఉందా? దీని నేపథ్యంలో కూడా కొంత జరుగుతోంది, ఎందుకంటే సిట్లో కరెక్ట్గా రావు, న్యాయం జరగదు అంటున్నారు. సిబిఐకి కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు రంగ సంస్థకి స్టాఫ్ ఇవ్వరా అనేది వేరే రిట్ పిటిషన్లు కావచ్చు, ఒక అభ్యర్థన చేసినట్టు కావచ్చు. ఇవాళ హెబియస్ కార్పస్ పిటిషన్ లో మాత్రం హైకోర్టు సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో తప్పుదోవ పట్టించే ఆలోచన చేసారు పోలీసులు. కౌంటర్ లో హెబియస్ కార్పస్ ఏది అంటే కస్టడీలో ఉన్న వ్యక్తి బాధ్యత కంప్లీట్ గా పోలీస్కే ఉంటుంది. అయితే అతను వెళ్ళిపోయాడు లేకుంటే మేము అంటే అటువంటి మాటలు చెప్పని కస్టడీలో ఉన్నాడు అని ఒకసారి నిర్ధారణ అయితే 100% డిపార్ట్మెంటే బాధ్యత. ఆ వ్యక్తికి ఏమన్నా కానీ అతను తప్పు చేసి ఉంటే మీరు కోర్టులో ప్రవేశపెట్టి దాని తర్వాత కోర్టు ఎట్లా చెప్తే అట్లా చర్యలు తీసుకొని రిమాండ్ చేయండి. రిమాండ్ చేసి మీకు అవసరమై కస్టోడియల్ ఇంట్రాగేషన్ అవసరం అయితే మీరు కస్టడీకి వేసుకోరు. పిటిషన్ కస్టడీకి వేసుకుంటే కోర్టు ఇస్తుంది కస్టడీకి. అట్లా కాకుండా మీరే రామ్ గారు అంటే ఇప్పుడు దీనికి సంబంధించి కూడా కస్టడీలో ఆయన ఉన్నాడా లేడా అనే దానికి సంబంధించి కూడా ఏవైతే కూడా స్టేషన్ పరిధిలో ఉండే సీసీ ఫుటేజ్ మాయమవటం ఇవంతా కూడా ఇప్పుడు లేవు కాబట్టి సాక్ష్యాలుగా అంటే ఎట్లా దీన్ని ముందుకెళ్తుంది? ఎన్హెచ్ఆర్సీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. మీరు సీసీ ఫుటేజెస్ ను రిట్రైవ్ చేయాలి. మీరు సాంకేతికతను వాడి సీసీ ఫుటేజెస్ ను రిట్రైవ్ చేయండి. మొత్తం అంటే బొందలగడ్డ కాడ కూడా సీసీ కెమెరాలు ఉన్నాయని అంటాను. అయితే బొందలగడ్డ కాడ ఉన్న సీసీ కెమెరాలు కావచ్చు, అదే విధంగా పోలీస్ స్టేషన్ లో ఉన్నట్టు అదే కొన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారము మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన జడ్జిమెంట్ల ప్రకారము లాకప్ లో కూడా మనకు సీసీ కెమెరాలు అనేటివి ఫిట్ చేయాలి. అయితే లాకప్ లో సీసీ కెమెరా ఉన్నదా లేదా అంటే వాళ్ళకి అనుకూలంగా సీసీ కెమెరా లేదనొచ్చు, లేకుంటే దానికి వేరే శిక్ష ఉంటుంది. కాకుంటే లేదు అన్నప్పుడు ఇప్పుడు ప్రతి పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఉన్నాయి, స్పష్టమైన సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. అదే విధంగా దారి పొడవున సీసీ కెమెరాలు బొందలగడ్డకు తీసుకుపోయేటప్పుడు అదే బైక్ మీద తీసుకుపోయారని ఆరోపణలు చేస్తారు. ఆరోపణలు చేస్తున్నప్పుడు ఆ ఇద్దరు కానిస్టేబుల్లో ఎవరు ఇంతవరకు దొరకలేదని అంటారు. అయితే దీన్ని మొత్తము కప్పిపుచ్చే ఆలోచన చేస్తున్నారని అతని తల్లి ఆరోపిస్తుంది. అదే విధంగా ప్రజలు ఆరోపిస్తారు, పౌర హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి, వివిధ వర్గాల వారు ఆరోపిస్తున్నారు. అటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పుడు 100% ఆ సీసీ కెమెరాలు రిట్రైవ్ చేసే అవకాశం ఉంటుంది. లేకుంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇప్పుడు ఆయన సిబిఐకి ఇవ్వడం జరుగుతుంది. అయితే దీనిలో హెబియస్ కార్పస్ లో మాత్రము ప్రవేశపెట్టండి, బాడీని ప్రవేశపెట్టండి. అంటే అతను బతి ఉన్నా కానీ చనిపోయినా కానీ బాడీని అయితే ఇప్పుడు అస్థికలు చంపేసి ఉంటే అది ఈ అనుమానాలు నిజమే అయితే అస్థికలను మీరు తీసే అంటే కలెక్ట్ చేసే ఆలోచన చేయండి. లేకుంటే ఆ డెడ్ బాడీకి సంబంధించిన ఎటువంటి ప్రూఫ్స్ ఉన్నా కానీ తీసుకురండి అనేది స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది గతంలో మానవ హక్కుల కమిషన్ కావచ్చు. అయితే ఆ కమిషన్ ఆదేశాలు ఇచ్చి కూడా ఇప్పటికి 3 రోజులు అవుతుంది. ఈ 4 రోజుల లోపల వాళ్ళు ఇవాళ దినం హైకోర్టులో కూడా హెబియస్ కార్పస్ పిటిషన్ అనేది వినబడుతుంది. అంటే తెలివిగా ఏంటంటే బాడీ దొరకలేదు, అతని ఆచూకీ దొరకలేదని చెప్తున్నారు. కాకుంటే ప్రజలు మొత్తము లేకుంటే వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం అతన్ని చంపేశారు. అదే విధంగా చంపేసినాక మొత్తం బాడీకి ఆలబెట్టి బొందలగడ్డల అనాథ శవం లెక్క తీసుకుపోయి దానం చేసినాక ఆ బూడిదని తీసుకుపోయి మనం అంటే బొక్కలు గిక్కలు మొత్తం అంతా తీసుకుపోయి దాంట్లో వాటర్ లో కలిపేసిండ్రు, రివర్ లో కలిపేసిండ్రు అనేది ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలు చేస్తున్నప్పుడు 100% రిట్రైవ్ చేయకుండా లేకుంటే ఇది ఒక మరో మన తమిళనాడులో అయిన కేసు లెక్క అవుతుంది.
దీని వెనుక ఎంత మంది ఉన్నారు, దీనికి కారణం ఏంది, అసలైన కారణం ఏంది, అదే విధంగా ఈ రాజకీయ నేపథ్యంలో ఏమైనా జరిగిన హత్యనా అనేది కూడా దీనిలో ఆలోచన చేసే అవకాశం థ్యాంక్ యూ ఉంటుంది. రామారావు గారు.